హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనం ఇంతకుముందే చెప్పాను, టెక్నీషియన్ ప్రిపరేషన్ ప్లాన్స్ గురించి నెక్స్ట్ చెప్పబోతున్నానని ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను. ఎవరైతే టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి తెలుస్తుంది. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మన ఛానల్ అనేది మంచి కంటెంట్ ఉంటుంది. మంచి సబ్జెక్ట్ పైన డిస్కస్ చేస్తాను. ఒకసారి నీట్గా చివరి వరకు చూడండి. మెయిన్గా ఏమేం పాయింట్స్ పైన డిస్కస్ చేస్తున్నా ఒకసారి చూడండి. ఇప్పుడుండే 45 డేస్ లోపల ఉండే ఎగ్జామినేషన్ మనకి ఏ బుక్స్ చదివితే మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో కంప్లీట్ అవుతుంది. మీ థియరీ పార్ట్ జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, వీటిపైన డిస్కస్ చేస్తా. నెక్స్ట్ ఈసారి టార్గెట్ ఎంత ఉండాలా? 100 అవుట్ ఆఫ్ 100 ఖచ్చితంగా ఉండాలా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్కి. అట్లయితేనే జాబ్ వస్తుందా? దీనిపైన గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తా. నెక్స్ట్ ఎవరెవరు 100 అవుట్ ఆఫ్ 100 ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రిపరేషన్ చేయాలి, కేటగిరీ నెంబర్ వైజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏముంది, నెక్స్ట్ లో కట్ ఆఫ్ ఏ కేటగిరీస్ ఉన్నాయి, వీటిపైన నీట్గా డిస్కస్ చేస్తాను. ఇవి మీకు యూజ్ అయ్యే టాపిక్స్ మాత్రమే, మీరు డెసిషన్ తీసుకునే టాపిక్ అనమాట. ఒకసారి నీట్గా చివరి వరకు చూడండి. నా సజెషన్ ఏమైనాదంటే లైక్ చేయండి. మీలాంటి వాళ్ళే చాలామంది చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేను ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గురించి బెంగళూరు నేను రఫ్గా తీసుకుంటున్నా. ఇది కూడా రఫ్గా తీసుకొని మీకు చెప్పబోతున్నా. ఒక్కసారి చూడండి. సో కేటగిరీ నెంబర్ 2 చూడండి. కేటగిరీ నెంబర్ 2 అనేది ఇక్కడ బెంగళూరు చూడండి. బెంగళూరు కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ది. ఇక్కడ పోస్టులు లేవు. యూఆర్ కేటగిరీస్, ఎస్సీ కేటగిరీస్కి. ఎస్టీ కేటగిరీస్ 39 పోయింది. అంటే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మిషన్ ఎస్సీ కేటగిరీ ఎంత పోయింది? 39 పోయింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్డబ్ల్యూఆర్ 4 కేటగిరీ నెంబర్ 4. సో కేటగిరీ నెంబర్ 4 యూఆర్ కేటగిరీస్ ఉండే. కేటగిరీ నెంబర్ 4 ఏమేమి జాబ్ అది? టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్. టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్రిడ్జ్ అనమాట. అది కూడా చూడండి. అదెంత పోయింది కట్ ఆఫ్ మనకి? ఆల్మోస్ట్ 70. ఎస్టీ వచ్చి 44. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ వచ్చి 67 అండ్ 47 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఇది మీరు కేటగిరీస్ చూస్తున్నారు కదా. మీరు ఏ జాబ్ అప్లై చేస్తున్నారో పక్కన రాసుకుని పెట్టుకోండి. మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 7 చూడండి. కేటగిరీ నెంబర్ 7 5, 6 లేవా అంటే లేవన్నమాట. ఈ జోన్లో లేవు. కేటగిరీ నెంబర్ 7 చూడండి. ఒక్కసారి బాగా డీజిల్ మెకానికల్ చూడండి. కేటగిరీ నెంబర్ 7 బాగా వినండి. ఇది డీజిల్ మెకానికల్ అనమాట. కేటగిరీ నెంబర్ 7 కట్ ఆఫ్ యూఆర్ పోయిండేది 83 పోయింది కట్ ఆఫ్. ఎస్టీ వచ్చి 72. ఎస్సీ వచ్చి 72. ఎస్టీ చూడండి పోస్టులే లేవు, ఇక్కడ జాబ్ రాలేదన్నమాట. అసలు లేవు వాళ్ళకి పోస్టులు. ఓబీసీ వచ్చి 82 పోయింది కట్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి. ఓబీసీ వచ్చి ఎంత పోయింది కట్ ఆఫ్ ఈ కేటగిరీకి? ఏది కేటగిరీ నెంబర్? డీజిల్ మెకానిక్. చాలా కాంపిటీషన్ ఉండే ట్రేడ్ అనమాట ఇది. సో యూఆర్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకు పోయిండేది వచ్చి 83 పోయింది. నెక్స్ట్ ఓబీసీ ఆల్మోస్ట్ ఆల్ 82 పోయింది. నెక్స్ట్ ఎస్సీ ఎంత వెళ్ళింది మనకి? 72 వెళ్ళింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఎస్సీకి, ఓబీసీకి, యూఆర్కి ఓబీసీకి 1 మార్క్ తేడా ఉంది. నెక్స్ట్ ఎస్సీ ఓబీసీకి 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఇది అయితే మీరు ఒక క్లారిటీ. ఈడబ్ల్యూఎస్ చూడండి. ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 72 వెళ్ళింది. ఇదే కట్ ఆఫ్. అంటే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ వాళ్ళకి సేమ్ 72.45 వెళ్ళింది చూడమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది? డీజిల్ మెకానిక్ కేటగిరీ నెంబర్ 7. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ 8 చూడండి. ఇది కూడా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు చాలామంది. సో 72, 60 ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వచ్చి 71, ఓబీసీ వాళ్ళకి వచ్చి 67, ఈడబ్ల్యూఎస్ 71. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 13 టెక్నీషియన్ గ్రేడ్ 3 రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చూడండి. సో 73, 64, 31. అంటే ఇక్కడ పోస్టులు లేవని ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోవాల్సింది మీరు. ఎస్డబ్ల్యూఆర్ కేటగిరీ నెంబర్ 15 చూడండి. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. ఇక్కడ ఇంటర్బేస్ మీద వాళ్ళు కూడా ఉన్నారు. 10+2 వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఈ పోస్ట్కి. వీళ్ళకి ఎంత పోయిందో చూడండి. కేటగిరీ నెంబర్
15 చాలా హై కట్ ఆఫ్ వెళ్ళింటుంది ఈ కేటగిరీస్కి, ఎప్పటి నుంచో అదే కట్ ఆఫే. సో 88 ఆల్మోస్ట్ ఆల్ 100కి 12 మార్క్స్ తక్కువ ఆర్ 11 మార్క్స్. 82 ఎస్సీ, ఎస్టీ వచ్చి 80, 86 వచ్చి ఓబీసీ, 81 వచ్చి ఈడబ్ల్యూఎస్, 62 ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్ఎల్డి వచ్చి 72. అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు కేటగిరీ నెంబర్ 15కి ఇంటర్మీడియట్తో అప్లై చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ 100 అటెంప్ట్ చేసి వచ్చి మీరు నెగిటివ్ మార్కింగ్ లేకోకుండా ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, వాళ్ళతో పాటు డీజిల్ మెకానిక్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ 100 అవుట్ ఆఫ్ 100 అటెంప్ట్ చేసి రావాల్సిందే. ఈసారి అలానే ఉంటుంది. పోస్టులు ఒకసారి గమనించండి మీరు. ఆల్ కేటగిరీస్ కలుపుకుంటే 6238 పోస్టులు మాత్రమే ఉన్నాయి మనకి. ఎన్ని ఉన్నాయి? 6238 పోస్టులు మాత్రమే ఉన్నాయి. చూడండి, లాస్ట్ టైం అంటే 15,000 ఉండే, ఈసారి ఇంకా తగ్గిపోయినాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కేటగిరీ నెంబర్ 16 ఎవరు ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంటర్ ప్లస్ డీజిల్ మెకానిక్ ఎవరైతే చేసింటారో వాళ్ళు 100 అవుట్ ఆఫ్ 100 ప్రిపరేషన్ మైండ్ సెట్ ఉంటేనే మీరు ఈ జాబ్స్కి ట్రై చేయొచ్చు. లేదంటే అక్కడ నేను అటెంప్ట్ చేసి వచ్చేదే ఇంక ఎగ్జామ్ పోయి రావాల్సిందే ఊరికే. ఒక క్లారిటీ ఇస్తా, లాస్ట్ టైం అన్నీ ఈజీ ఇచ్చేసి మీకు మ్యాక్సిమం ఈజీ ఇచ్చేసి అందరినీ తొక్కేసినాడు అనమాట. టఫ్ ఏం లేదు, అక్కడ ఈజీనే ఉంది. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 16 టెక్నీషియన్ కడితే వెల్డర్. చూడండి, ఇది వినండి, వెల్డర్ వాళ్ళు బాగా వినండి. కేటగిరీ నెంబర్ 16 టెక్నీషియన్ కడితే వెల్డర్. సో 73, 68. నెక్స్ట్ ఎస్టీ వచ్చి 63, ఓబీసీ లేదు అసలుకి పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కూడా లేవు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 31 వచ్చింది చూడండి వెల్డర్ వాళ్ళకి. సో వెల్డర్ వాళ్ళకి ఏమొచ్చింది ఇదనమాట. అంటే ఒకటి గమనిస్తాను చూడండి, మీకు నీట్గా లిస్ట్ రాస్తాను, ఇంకా లిస్ట్ రాసి పెడతాను చూడండి. డీజిల్ మెకానిక్ ప్లస్ 10+2 ఎన్ని అటెంప్ట్ చేయాలా? 100 అవుట్ ఆఫ్ 100. నెక్స్ట్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు 8 ఉంది కదా, వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 90 నుంచి అంటే 80 to 90, అది గుడ్ ఐటమ్స్ నీట్గా ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఎవరు? వెల్డర్ కూడా చెప్తున్నాను చూడండి. వెల్డర్ ఎన్నో కేటగిరీ? ఇప్పుడు వెల్డర్ వచ్చింది కదా, 16th కేటగిరీ. సో వీళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. 80 to 90 లోపల ఉన్నారంటే గుడ్ ఐటమ్స్. అంటే ఇక్కడ నెగిటివ్ పోతాయి. నెగిటివ్ పోయిన తర్వాత చెప్తున్నాను, మీ అటెంప్ట్స్ మీరే గుర్తుపెట్టుకోండి. ఈ మైండ్ ఫిక్స్ అయిపోతేనే మీరు ఎగ్జామ్ రాసేకి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 17th కేటగిరీ ఉందా? లేదు. 20 కేటగిరీ చూడండి, టెక్నీషియన్ డీజిల్ మెకానికల్ వర్క్షాప్. ఇది కూడా డీజిల్ మెకానిక్ కిందికి వచ్చేస్తుంది. ఎన్నోది ఇది? 20. సో 43 తక్కువ పోయింది ఇది చాలా. ఏది? కేటగిరీ నెంబర్ 20 టెక్నీషియన్ డీజిల్ మెకానికల్ వర్క్షాప్. చూడండి, డీజిల్ మెకానికల్ వర్క్షాప్ అంట, కేటగిరీ నెంబర్ 20 అనమాట. ఎంత వచ్చింది? 43 తక్కువ వెళ్ళింది. నెక్స్ట్ ఓబీసీ 32 వెళ్ళింది. ఇది గుర్తుపెట్టుకోండి వర్క్షాప్ వాళ్ళు. ఇది కూడా కామెంట్ చేయండి, మీరు అప్లై చేసిండేది ఏ కేటగిరీస్ అనేది ఒకసారి నాకు కామెంట్ చేస్తే మీకు నెక్స్ట్ టైం ఇంకా క్లియర్ కట్గా చెప్తాను. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ పవర్ అండ్ టీఎల్ అంట. 21 వచ్చి లేదు కేటగిరీస్ నెంబరు. 22 చూడండి, 22 ఏముంది? టెక్నీషియన్ గ్రేడ్ ఫిట్టర్ గుర్తుపెట్టుకోండి, ఎంత అటెంప్ట్ చేయాలా. ఫిట్టర్ వాళ్ళు ఏ కేటగిరీ? అది టెక్నీషియన్ గ్రేడ్ ఫిట్టర్ 23. సో ఇక్కడ పోస్టులే లేవు, ఈసారి ఉన్నాయో లేదో చూద్దాం. నెక్స్ట్ ఈసారి కూడా కంపేర్ చేసి చెప్తా. 24 లేదు, ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా 32, 33 అవన్నీ ఏం లేవండి. నెక్స్ట్ 40 ఏమన్నా ఉందా? లేదు. 30 చూడండి, మళ్ళీ వెల్డర్కి వచ్చింది చూడండి. 30 వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు 54 వెల్డర్కి లాస్ట్ టైం వచ్చిన కట్ ఆఫ్లు. ఎన్నో కేటగిరీ నెంబర్ 30కి. సో 54 ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకైతే వీళ్ళు వెల్డర్ 2 కేటగిరీస్ ఉన్నాయి. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 75+ అటెంప్ట్ చేసుకొని హ్యాపీగా నీట్గా విత్ యాక్యురసీ మెయింటైన్ చేసుకోవచ్చు, వీళ్ళు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా అండి? ఇది ఒక కేటగిరీస్. నెక్స్ట్ చెన్నై చూద్దాం, ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయేమో. చెన్నై ఈసారి 30 కేటగిరీసే ఇచ్చారు, లాస్ట్ టైం 40 ఇచ్చారు. ఒకసారి చూద్దాం. సో ఇది ఒక్కసారి గమనించండి, 30 ఈసారి 30 కేటగిరీసే వచ్చాయి మనకి. ఏమైనా చేంజెస్ ఉంటే నేను చెప్తాను మీకు. ఇది నేను రఫ్ క్యాల్కులేషన్ చేసి చెప్పాను.
ఈవెన్ 51 చూడండి, 15 10 + 2 చూడండి, కేటగిరీ నెంబర్ 15 91 వెళ్ళింది, 87, నెక్స్ట్ 86 గమనించారో చూడండి. ఆల్మోస్ట్ ఆల్ 90 ప్లస్ కేటగిరీ నెంబర్ 15. డీజిల్ మెకానిక్ చూద్దాం, అదే ఎక్కడ ఉంది డీజిల్ మెకానిక్, కేటగిరీ నెంబర్ 7 89 89 88 87 59. ఒక్కసారి గమనించారంటే డీజిల్ మెకానిక్ డేంజర్ జోన్, అంటే 100/100 ప్రిపేర్ అయితే తప్ప వాళ్ళకి రావు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే మినిమం 90, అంటే 80-90. నెక్స్ట్ వెల్డర్ చెప్తున్నా కదా 50-50 అనమాట. అంటే 50-50 అంటే ఏ రకంగా సార్ అంటే 75+ మినిమం అటెంప్ట్ చేసుకుని అక్యురసీ మెయింటైన్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా అండి? ఇది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చెప్తానంటే ప్యాటర్న్ ఫస్ట్ తెలుసుకోండి. ప్యాటర్న్ టోటల్ 90 minutes ఇస్తారు, 100 questions, 1/3 నెగిటివ్ ఉంటుంది. నార్మలైజేషన్ విల్ బి డన్ ఫర్ సిబిటి హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్, అంటే టెక్నీషియన్ గేట్ 3 level 2 అనమాట. ఇది నార్మలైజేషన్ చేస్తారని చెప్తున్నాడు. ఇక్కడ మనకు సిలబస్ చూసుకుంటే నేను ఇవన్నీ ప్రతి ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీకి కానీ నెక్స్ట్ ఇది కానీ గ్రేడ్ 3 కానీ అంతా సిలబస్ ఒకటే, ఒక్క చోట తప్ప. చూడండి, బాగా వినండి. సిలబస్ అండర్ ద ఆల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ 10th standard లెవెల్. ఏమన్నాడు? 10th standard లెవెల్ అన్నాడు. అంటే నేను ఎన్సీఆర్టీ సిలబస్ మన టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని సెండ్ చేసి ఉంచా. 6th to 10th క్లాస్ వరకు నేను సెండ్ చేస్తుంటా. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా అండి? వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే. మీకు మోస్ట్లీ March 5th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అది గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 3 ఉంది, అది ఎప్పటి నుంచో తెలియదు. 5th నుంచి 8th or 12th అన్నాడు. చూడాలా ఈ 5th నుంచి 8th 12th అంటే ఈరోజు డేట్ ఎంత మనకి? ఆల్మోస్ట్ ఈరోజు 17th. ఇటు సైడ్ చూసుకుంటే 12 days లేదా 13 days వేసుకోండి. ఏది? జనవరి, ఫిబ్రవరి 28 days, నెక్స్ట్ మార్చ్ ఒక 7 days, అంటే 28 days, అంటే 48 days మాత్రమే ఉంది టెక్నీషియన్ గ్రేడ్ 3కి. గ్రేడ్ 1 కూడా అంతే ఉంది. మీరు ఇది గమనించాలి మీరు. ఓకేనా అండి? ఇది ఇప్పుడు సిలబస్ ఒక్కసారి మార్క్స్ చూడండి. మీరు ఇది చదవాల్సిందే. జనరల్ సైన్స్ 6th to 10th. మ్యాథమెటిక్స్ వచ్చి 25 questions, 25 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions, 25 marks. జనరల్ సైన్స్ 40. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 10. ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అయితే 1 year చదవాల్సి వస్తుంది కరెంట్ మొత్తం ఈ 10 questionsలో. ఇక్కడ ఒకసారి గమనిస్తే వెయిటేజ్ ఎక్కువ ఉండేది ఏదైనా ఉంటే జనరల్ సైన్స్. వితౌట్ జనరల్ సైన్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్ కొట్టేద్దాం అనేది ఇంపాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. 6th to 10th క్లాస్ ఎన్సీఆర్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ సెండ్ చేస్తుంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదవడం అనేది స్టార్ట్ చేయండి. ఇంకొకటి సార్, నేను అన్నీ చదివేసిన, నేను అన్నీ ఏం సార్ ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్? ఒక మంచి బెస్ట్ బుక్ చెప్పబోతున్నా, ఒకసారి చూడండి. విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు ఏ విధంగా కంప్లీట్ చేయాలి, జనరల్ అవేర్నెస్ ప్లస్ జనరల్ సైన్స్. నీట్గా బుక్స్ చెప్తాను చూడండి, అన్నీ చెప్తాను. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు యూజ్ అయ్యే దాంట్లో నీట్గా చెప్తాను, ఒక్కసారి చూడండి. సో విత్ ఇన్ షార్ట్ టైంలో రైల్వే ఆల్ ఎగ్జామ్స్కి, ఒక్క టెక్నీషియన్ గ్రేడ్ 3కే కాదు, ఎన్టీపీసీకి కావచ్చు, నెక్స్ట్ గ్రూప్ డి కావచ్చు, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ PYQ సిరీస్. సో ఈ బుక్ అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఏఎల్పి టెక్నీషియన్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వాడు చెప్పిన ప్రకారం అంటే ఈ బుక్ నేను కొద్దిగా నీట్గా అబ్జర్వ్ చేశాను. దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే టోటల్గా 15 topics ఉన్నాయి. అంటే దీంట్లో మళ్ళా 7100 TCS PYQ సిరీస్ ఉన్నాయన్నమాట. సరే, ఇది ఎందుకు మీరు ప్రిఫర్ చేస్తున్నారంటే చెప్తాను చూడండి. ఇది కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. హిస్టరీ ఉంది, యాన్షియంట్ హిస్టరీ, నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ, స్టోన్ ఏజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్. ఇది మీకు టెక్నీషియన్లో రాదు. పీసీకి కానీ ఇవన్నీ టాపిక్స్ ఎక్కడ టచ్ అవుతాయి అంటే మీకు ఎన్టీపీసీ టచ్ అవుతాయి. ఇక్కడ ఒకసారి గమనిస్తే మీరు, నేను చాలాసార్లు బుక్స్ చూశాను కదా, మిగతా బుక్స్ లాగా ఈ బుక్స్ అయితే లేదు. అంటే ఈ బుక్ అయితే అసలుకే లేదు. నేను చెప్తున్నాను కదా ఎందుకు సార్ ఇదా అంటే, చూడండి ఒకసారి డిఫరెన్స్ చూపిస్తా. ఇంత పర్టికులర్గా వేరే బుక్స్లో
అయితే నీకు ఊకే మిస్‌లేనియస్ ఇస్తాడు. ఈ బుక్‌లో అయితే ఏ విధంగా ఇచ్చాడంటే సెపరేట్‌గా జనరల్ సైన్స్ ఉంది. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూడండి చెప్తాను మీకి. 12 టాపిక్స్ అన్నాడు కానీ మొత్తం కవర్ అవుతున్నాయి ఇక్కడ. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ మొత్తం. ఇక్కడ ఎకానమీ ఇప్పుడు లాస్ట్‌లో వస్తుంది చూడండి మీకు. నీట్‌గా చెప్తున్నాను చూడండి. ఇదో చూడండి. ఫిజిక్స్ చూడండి. మెజర్‌మెంట్స్ అండ్ డైమెన్షన్స్. ఇక్కడ నీట్‌గా చెప్పాడన్నమాట. ఎగ్జామ్ బెస్ట్ క్వెషన్స్ కవర్డ్ టిల్ 2025 అంటే రీసెంట్‌గా 2024 క్వెషన్స్ ఏమైతే ఈ ఎగ్జామ్స్ వచ్చాయో అన్నీ కవర్ అయిపోయాయి. ఒక్క ఫిజిక్స్‌లోనే 947 క్వెషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కవర్ అయిపోయాయని చెప్తున్నా. అంటే ఏ దాంట్లో మెజర్‌మెంట్స్ అండ్ అంటే అన్నిట్లో అనమాట. ఒక్కసారి గమనిస్తే నేను నీట్‌గా హీట్ అండ్ థర్మోడైనామిక్స్ ఎన్ని క్వెషన్స్ వచ్చాయి, ఏం కథ అనేది మొత్తం ఇక్కడ నీట్‌గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి 16 టాపిక్స్ ఉన్నాయి. ఓన్లీ ఫిజిక్స్‌లోనే. నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చింది చూడండి. 661 క్వెషన్స్ కవర్ అయిపోయినాయి. అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆటోమేటిక్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు ఈ బుక్స్ కొంటే. ఈ బుక్ కొనడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏమంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. బాగా చూడండి 9, 10 ఆల్మోస్ట్ ఆల్ 15 చాప్టర్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో. కెమిస్ట్రీలోనే 15 చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ బయాలజీ చూడండి. బయాలజీలో కూడా 616 క్వెషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి. అన్నీ ఇక్కడ చూస్తే మనకి 8 ఆల్మోస్ట్ ఆల్ బయాలజీలో 8 టాపిక్స్ ఉన్నాయన్నమాట. కంప్యూటర్ కూడా వస్తుంది ఎగ్జామినేషన్. కంప్యూటర్ కూడా అడుగుతాడు. ఇంకా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, స్టాటిక్, జీకే ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఇంకా చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను రఫ్గా చూశానన్నమాట. చూడండి. ఎందుకు సార్ ఈ బుక్ ప్రిఫర్ చేయాలంటే ఇక్కడ 2024 క్వెషన్స్ ఇచ్చారు చూడండి. ఇన్ విచ్ సింపుల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం డస్ స్పైరోగియా డెవలప్ ఆన్ హైపే అండ్ స్పోర్ ఫార్మేషన్ అక్కర్స్ ఇన్ స్పైరోగియా. అంటే ఈ క్వెషన్స్ అన్నీ నేను చెప్తున్నాను కదా, మొత్తం 2024 క్వెషన్స్ 2024 ప్రీవియస్ క్వెషన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కవర్ అయిపోయినాయి ఈ బుక్లో. ఈ బుక్లో మొత్తం అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అన్నీ కవర్ అయిపోయాయి అనమాట. ఈ బుక్ కొనడం వలన ఈ బుక్ మీరు కొనడం వలన ఏం అడ్వాంటేజ్ అంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వెతకాల్సిన పనిలే. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రతి ఎగ్జామ్లో ఇప్పుడు రాయబోతున్న టెక్నీషియన్ ఎగ్జామ్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆల్మోస్ట్ ఆల్ 75% ఉంటుందండి. ఇది ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్. లాస్ట్ టైమే చేంజ్ చేశారు కదా, అవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి కావాలంటే. 2024 క్వెషన్స్ ఉన్నాయి, 2022 క్వెషన్స్ కూడా ఉన్నాయి. అన్ని గ్రూప్ డి క్వెషన్స్ కవర్ అయినాయి, అన్నీ కవర్ అయినాయి. సో నేనైతే ఈ బుక్ అనేది ప్రిఫర్ చేస్తాను. వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి నీట్గా చూడండి. ఇది ఒకటేనా సార్ అంటే జనరల్ సైన్స్కి అయితే నేను ఇచ్చే ప్రిఫర్ బుక్ అంటే ఇదే. ఓన్లీ సార్ నాకు ఓన్లీ జనరల్ సైన్స్ కావాలి, సపరేట్గా కావాలంటే జనరల్ సైన్స్ ఇక్కడ నుంచి చూడండి. ఇది టెక్స్ట్ బుక్ అనమాట. నెక్స్ట్ ఓన్లీ మ్యాథ్స్ కావాలా, నెక్స్ట్ ఇది ఓన్లీ రైల్వే రీజనింగ్ PYQ సిరీస్ అంటే క్వాంట్ రీజనింగ్, నెక్స్ట్ స్టాటిక్, జీకే ఇవన్నీ కవర్ అయినాయి ఈ బుక్స్ అన్నీ. ఇవన్నీ నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి ఆటోమేటిక్గా ప్రైస్ చూసుకోండి. ఈ ప్రైస్ ఏముందంటే దీంట్లో ఫ్రీ డెలివరీ పెట్టాడండి అమెజాన్లో. మీరు డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు అనమాట. వెళ్ళి ఇప్పుడే కొన్నారనుకోండి మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళా ఒక గ్యాప్ ఇచ్చారనుకోండి డెలివరీ ఛార్జెస్ పడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత కాస్ట్ చెప్తాను చూడండి. మోస్ట్లీ 550 రూపీస్ ఏమో ఉందండి. 599 ఉంది. ఏమన్నా డెలివరీ ఛార్జెస్ లేకోకుండా అంటే 599 ఉంది మీకు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 1 రూపీ పడుతుంది దగ్గర అంటే 1.5 రూపీ. ఒక్క పేపర్ మీరు జిరాక్స్ చేస్తే ఎంత పేపర్ అంతే కాస్ట్కి ఇస్తున్నాడు వీడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా తగ్గిపోవచ్చు కూడా. మంచి బుక్ జనరల్ అవేర్నెస్కి. నెక్స్ట్ మిగతా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ కూడా మంచి బుక్స్ అనమాట. ఓకేనా అండి. ఇది నేను చెప్పబోయే మీకు ఇచ్చే ప్రిఫర్ చేసే బుక్ అనమాట. వెళ్ళి కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏముంది. సో ఇక్కడ హై కేటగిరీ కట్ ఆఫ్, లో కేటగిరీ కట్ ఆఫ్. లో కేటగిరీ కట్ ఆఫ్ వచ్చి వెల్డర్ వస్తుంది. ఓకే, వెల్డరు. నెక్స్ట్ ట్రాక్ మిషన్. నెక్స్ట్ హై కేటగిరీ వచ్చి
ఎవరెవరు ఉన్నారు ఈ లిస్ట్‌లో అంటే ట్రాక్ మెషిన్ ఉంది, ఎలక్ట్రీషియన్ కూడా ఉంది. ఎలక్ట్రీషియన్ వచ్చి మీడియం రేంజ్‌లో ఉన్నారనమాట. హై కేటగిరీ వచ్చి టెక్నీషియన్ గ్రేడ్ 3 10+2 వాళ్ళు, అదేవిధంగా డీజిల్ మెకానిక్ వాళ్ళు 100 అవుట్ ఆఫ్ 100 అనేది మీరైతే అటెంప్ట్ చేసుకునే మైండ్ సెట్ ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళకొచ్చి 80-90 టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళు. వీళ్ళొచ్చి 70-80 ఓకే. వెల్డర్ అండ్ ట్రాక్ మిషన్ వాళ్ళు. ఓకేనా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. త్వరలో నేను జనరల్ సైన్స్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. నేను ఆల్రెడీ కొన్ని జనరల్ సైన్స్ క్లాసెస్ కూడా చెప్పుంచా. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. వెళ్ళి నీట్‌గా ఒక్కసారి చూడండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేసి ఉంచా. ఓకేనా అండి. థ్యాంక్ యూ.